హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ 65 ప్రిపేర్ చేసుకుందాము. నార్మల్గా చికెన్ 65 చికెన్ పకోడీ సేమ్ అనుకుంటారు చాలామంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, చేసే ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ టేస్ట్లో కూడా కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుందన్నమాట. పకోడీకి అండ్ 65కి చాలా బాగుంటుంది ఈ 65 అనేది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనం బయట స్ట్రీట్ స్టైల్‌లో తెచ్చుకున్న చికెన్ 65 కన్నా ఇంట్లో చేసుకున్న చికెన్ 65 టేస్ట్ బావుంటుంది. అదేవిధంగా హెల్తీ కూడా. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా బావుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కేజీ చికెను 2 టైమ్స్ బాగా కడిగి తీసుకుంటున్నాను. చికెన్ పీసెస్ అనేది ఇలా మీడియం సైజ్ ఉంటే సరిపోతుందనమాట. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో తీసుకోవాలి. నేను విత్ బోన్‌తో తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం అనేది మేము ఇంట్లో వాడే కారం అండి. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది, అందువల్ల నేను తక్కువ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు ఇలా పెరుగు ఇష్టం లేకపోతే హాఫ్ లెమన్ పిండుకొని ఇలా కలుపుకోవచ్చు. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీకు ఎక్కువ టైం ఉంటే మార్నింగ్ కలిపి ఈవినింగ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో, నేను మార్నింగ్ కలిపి పెట్టి ఈవినింగ్ చేస్తున్నానన్నమాట. సో, ఈవినింగ్ ఈ టైం ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఇలా దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కోసము నేను పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, రెడ్ ఫుడ్ కలరు. మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది. నేను జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను. ఒక ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను. మీకు చికెను ఒకవేళ 1 కిలో తీసుకునే పాటైతే ఒక ఎగ్ మొత్తం పడుతుందండి. నేను హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఎగ్ మొత్తం వేసేస్తే ఎక్కువైపోతుందనమాట. చికెన్ ఈ పీసెస్ అన్నీ లూజ్ అయిపోతాయి, ఈ కన్సిస్టెన్సీ అంతా. అందువల్ల ఎగ్ వైట్ మాత్రమే తీసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. సో, ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత చూడండి, పీసెస్ అనేది ఇలా ఉండాలన్నమాట. మీకు ఎక్కువ లూజ్ అయితే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ముక్కలేసినప్పుడు ఆ మసాలా అనేది పక్కకొచ్చేస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చితే కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు మనం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు సరిపోకపోతే. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మనం తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ పీసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్‌లో కాదు. ఈ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపలి వరకు మనకు బాగా ఫ్రై అవుతుంది. అంతేకాకుండా 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. మళ్ళీ 2 టైమ్స్ మనం డీప్ ఫ్రై చేస్తాము చికెన్ 65 అంటే. అందువల్ల ఫస్ట్ టైము ఒక 70% మాత్రమే కుక్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చికెన్ పీసెస్ మొత్తం అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ మనం చేసే ప్రతిసారి 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ప్లస్ మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ అన్నీ ఆయిల్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్లనే మీకు పైన క్రిస్పీగా వస్తుందన్నమాట, మెత్తగా లేకుండా. ఇలా క్రిస్పీగా రావాలంటే హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వేయించుకొని తీసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. చాలా బాగుంటుందండి. లెమన్ పిండుకొని ఆనియన్స్‌తో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ చికెన్ 65 అండ్ టమాటా సూప్స్‌తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఓన్లీ స్టార్టర్స్ లాగా ఒకటి తీసుకున్నా కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.